ఈ రోజు ఉదయం బీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటకు విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైల్వే కోడూరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలిపి ప్రజల 30 సంవత్సరాల కల్లా సాకారం చేశామని, గాలేరు నగరి కాల్వ అభివృద్ధి చేసి 2028 నాటికి కోడూరుకు తీసుకొస్తామని, గత 20 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కోడూరు వెంకటగిరి రోడ్డు 22 కిలోమీటర్ల మేర అటవీ అనుమతులు తీసుకుని వెంటనే పూర్తి చేస్తామని, రైల్వే కోడూరు ఆర్టీసీ బస్టాండ్ 5 కోట్లు మంజూరు చేస్తున్నామని, చిట్వెల్ మండలంలో ఏపీ ఎండీసీ స్కూల్ నిర్మాణానికి 10 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఒకటి కోరారు, మా కోడూరుని తిరుపతి జిల్లాలో చేర్చామని మీ కోరిక నెరవేర్చామంటే గట్టిగా చెప్పండి చెప్పండి. అవునని నేనన్నా, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారన్నా, ఎక్కడ లేని అభిమానం ఉండే నియోజకవర్గం ఈ కోడూరు నియోజకవర్గం. ఇప్పుడే మీరు కొన్ని డిమాండ్లు అడిగారు. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలన్నారు, చిరకాల వాంఛ. 5-6 కోట్లు అవుతుంది, తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీనికి రూర్బన్ కింద పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ లో 8 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ ఏపీ ఎండీసీ చిట్వేల్ మండలంలో పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టమన్నారు. దీనికి కూడా ఒక 10 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కోడూరు వెంకటగిరి రోడ్డు చిరకాల వాంఛ, 22 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఇది పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా.